తెలుగుదేశం పార్టీ చూడండి. అందరూ వెనక్కి రండి, అందరూ ఒక లైన్ ఎందుకు ఇంత వెడల్పు. అమరావతి ఉద్యమం 300 రోజులు. ఈ 300 రోజుల్లో పాపం ఆ 29 గ్రామాల ప్రజలు నరక యాతనకు గురి అవుతున్నారు. 91 మంది చనిపోయారు. ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా చేయాలని ఏకగ్రీవ తీర్మానం జరిగిందో అప్పుడే 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు ఉచితంగా 5 కోట్ల ఆంధ్రులకు ఇవ్వడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఒక్క రక్తపు బొట్టు కూడా నెలరాలకుండా 34,000 ఎకరాల భూమి 34,000 ఎకరాల భూమి ఎక్కడా కూడా ఇంతవరకు సమీకరించిన చరిత్ర లేదు. ఎందుకంటే ఈ రోజున 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలు తీసుకున్న శక్తి కూడా ఏ ప్రభుత్వానికి లేదు. తిరుగుబాట్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎవరు ఒప్పుకోవట్లా. అటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ ప్రాంత ప్రజలు 29,000 రైతులు 34,000 ఎకరాలు, దానిలో అసైన్డ్ రైతులు ఎంతో మంది ఉంటే ఆ రోజు ఏకగ్రీవం తీర్మానంలో మేము కూడా అమరావతికి ముందుంటామని 30,000 ఎకరాల భూమి ఉండాలని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెడమ తిప్పి నాలుక మడతేసి అది రాజధాని కాదు, నేను 3 రాజధానులు పెడుతున్నాను అని చెప్పుకురావడం జరిగింది. 3 రాజధానులు అయ్యి ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేవు. మరి కొత్తగా ఈయన సృష్టించాడేమో మాకు తెలియదు. ఎక్కడా 3 రాజధానులు లేవు. నేను రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని మాట తప్పను మడిమ తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి ఎలాగా ఆయన మరి ఈ రోజున 3 రాజధానుల తీర్మానం చేయడం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. కానీ 29,000 మంది రైతులకు ఈ రోజున సిఆర్డీఏ వాళ్ళకి హక్కులు ఇచ్చింది. సిఆర్డీఏలో వాళ్ళకి అన్ని హంగులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఏ కోర్టు కానీ ఏ తీర్పు కానీ దాన్ని ఎదుర్కొనే సత్తా లేదు. ఎందుకంటే సిఆర్డీఏ వాళ్ళకి ఒప్పందం ఎన్నో చేసుకుని ఉంది, కానీ ప్రభుత్వం దాన్ని చుంగలో దూకి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజున 91 మంది చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరైనా పోయి కనీసం వాళ్ళని పలకరించి రాజ్యాంగ సంగతి దేవుడు మీరు ఎందుకు చనిపోతున్నారు, మీ ఇబ్బంది లేదు, మేము మీకు పరిష్కారం చేస్తామని మాట్లాడిన సందర్భం లేదు. మహిళలని కాకుండా ముసలి వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరిని లాఠీ చార్జీలు చేసి స్వై కెమెరాలతో మరి చిత్రీకరించి వాళ్ళ మీద దాడులు చేయించి కేసులు పెట్టించి ఎన్నో రకాల హింసలకు గురి చేసినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మరి చెప్పడం జరిగింది మీకు మద్దతుగా ఉంటామని. ఈ మధ్యకాలమే ఒక వైసీపీ నాయకుడు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏమని అన్నాడంటే, నేను రాజీనామా చేస్తాను, నా రాజీనామా చేసే ప్రాంతంలో మీరు ఎవరైనా మరి రాజీనామా చేసే ప్రాంతంలో మీరు ఎవరైనా పోటీ చేసి ఆ పోటీని దీనికి రెఫరెండంగా తీసుకుందామంటే వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక సవాల్ ఇచ్చినారు. ఇదేమొద్దంటే విశాఖపట్నం పార్లమెంటుకి రాజీనామా చేపిద్దాం, మీరు విశాఖపట్నంలో రాజధాని ఉండాలని మీరు పోటీ చేయండి, విశాఖపట్నంలో రాజధాని వద్దు అమరావతి రాజధానిగా ఉండాలని మేము పోటీ చేస్తామంటే నాలిక మర్చేశారు. ఏ వైసీపీ నాయకుడు కూడా ముందుకు రాలేదు. మేము ఇప్పుడే చెప్తున్నాం, ఈ అమరావతి రాజధాని మరి రాజుకి నడుపట్టునుంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, అలాగే మరి రైల్వే స్టేషన్ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపే రైల్వే స్టేషన్ ఉంది, NH5 ఉంది, అలాగే ఒక నది ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మరి ఇన్ని పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి జిల్లాకి అందుబాటులో ఉండే రాజధానికి ఎక్కడ ఉంటుందండి? ఒకడు ఎడారి అంటాడు, ఒకడు శ్మశానం అంటాడు. మరి ఇచ్చల విడిగా కేవలం 3 రాజధానులు చేసి విశాఖపట్నంలో భూముల్ని రియల్ ఎస్టేట్ చేసుకునేదానికి, విశాఖపట్నంలో భూములు అమ్ముకునేదానికి, విశాఖపట్నంలో భూములు కబ్జా చేసేదానికి, విశాఖపట్నంలో భూములు దోచుకొని డబ్బు సంపాదించుకునేదానికి డబ్బు మదబట్టి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పని చేస్తున్నారే కానీ ఇంకే ఉద్దేశం కాదు. ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు.